హాయ్ అందరికీ నమస్కారం. మే 2 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రాబోతున్నారు. ఆయన ఎందుకు వస్తున్నారయ్యా అంటే అమరావతి పునః ప్రారంభోత్సవానికి వస్తున్నారు. అమరావతి ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వచ్చారు. అప్పుడు అమరావతి పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఏంటంటే పునః ప్రారంభానికి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. మనందరికి గుర్తే అమరావతి ప్రారంభానికి నరేంద్ర మోదీ గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు, ఇంకా అతిరథ మహారథులు చాలామంది వచ్చారు. అయితే ఆ రోజు అనుకున్నది ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ అమరావతికి ఏదైనా ఒక గిఫ్ట్ లాంటిది ఏమన్నా ఇస్తారా, ఒక గొప్ప ప్రకటన ఏమన్నా ఆయన నుంచి వస్తుందా అని చాలామంది ఎదురు చూశారు ఆశగా. ఆ సభలో నేను కూడా ఉన్నా. నేను కూడా అనుకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదో ఒకటి ప్రకటన చేస్తారు అనుకున్నా. శంకుస్థాపన కార్యక్రమంలో నేనున్నా. ఆ రోజు ఏంటంటే చాలా ఎమోషన్ అండి. మాలాంటి వాళ్ళమందరం కూడా హైదరాబాదులో తెలంగాణ ఉద్యమంలో చాలా ఆవేశాలు నెలకొన్న వేళ ఎమోషన్. మన పక్కన ఉండేవాళ్ళు మనల్ని తిడుతుండేవాళ్ళు, ఈ ఆంధ్ర నా కొడుకులు చెట్లు అయిపోయిందని. మన స్నేహితులే గతంలో వాళ్ళు. అయినా కానీ ఈ ఎమోషన్లో ఎంత ఎమోషన్ అంటే పక్కన మనకు ఒక ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన స్నేహితుడు ఉన్నాడని కూడా ఆలోచించకుండా మనల్ని దూషించే పరిస్థితి. అంత ఎమోషన్ అప్పుడు. రాష్ట్రం ఎలాగో విడిపోయింది, ఇక కలిసి ఉండే ప్రసక్తి లేదు. మనకు కూడా ఒక రాజధాని కావాలి, మనం ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని కావాలా అని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో నాలాంటి అనేక మంది, కొన్ని లక్షల మంది తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. చూసినప్పుడు అమరావతి నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు చాలామంది సంతోషించాం. మనకి ఒక అమరావతి, ఆ దేవేంద్రుడిది అమరావతి రాజధాని అమరావతి అయితే మన ఆంధ్రప్రదేశ్ వాసులది కూడా అమరావతి రాజధాని అని చాలా ఉప్పొంగిపోయాం. ఆ రోజు శంకుస్థాపన రోజు రానే వచ్చింది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ సభల్లో ఏమన్నారు? ఢిల్లీని మించిన రాజధాని మీకు కట్టిస్తాను అని చెప్పారు. ఆ మాట ఎంతో ప్రేమగా చెప్పారు కదా. ఈసారి అవన్నీ నెరవేరుతాయి. నరేంద్ర మోదీ గారు ఈ అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు ఇద్దంటున్నారు. వాటిలో ఆయన సింహభాగం ఆయన చూస్తారు. ఆయనే అన్నారు కదా కట్టిస్తాను ఢిల్లీని మించిన రాజధాని అని చాలా ఆశ పెట్టుకున్నామండి. యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ పౌరుడిగా చాలా ఆశ పెట్టుకున్నాం. కానీ ఆయన ఏం చేశారంటే మట్టి నీళ్ళు ఇచ్చాడండి. చాలామంది డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్ అనమాట. ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు కూడా ఉందేమో అనుకుంటా నేను. ఎందుకంటే ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన మీ నుంచి రావాలని అడిగి ఉండాల్సింది. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మద్దతు ఇచ్చారు, సభల్లో పాల్గొన్నారు. అటువంటిప్పుడు మన హక్కు కదా అది. నరేంద్ర మోదీ గారిని ఎంతో కొంత సహాయం మీ నుంచి ఒక సహాయం చేయండి అని అడగాలి కదా. బహుశా అడిగినా కానీ ఆయన నేను చూస్తానులే అన్నాడు ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే మట్టి నీళ్ళు ఇచ్చేటప్పటికే మన నోట్లో మట్టి కుట్టాడరా బాబు అన్నంత బాధ కలిగింది ఆ రోజు. నిజంగా ప్రతి ఆంధ్రుడు కూడా హర్ట్ అయిన రోజు అది. ఈయనేం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రంలో మనం అద్భుతం చేసేస్తాం, మరో హైదరాబాద్ చేసేస్తామని చెప్పేసి అంతా అతివృష్టి కదా మన చంద్రబాబు నాయుడు గారు. దాంతో ఏం చేశారంటే అన్ని చోట్ల నుంచి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేస్తారు కదా ఆయన. అన్ని చోట్ల నుంచి మట్టి నీళ్లు తెప్పించాడు అనమాట. అన్ని నదుల్లోంచి నీళ్లు, అన్ని చోట్ల నుంచి మట్టి తెప్పించి ఒక పెద్ద దిబ్బలాగా పెట్టి ఇది అన్ని చోట్ల పవిత్రమైన మట్టిని తెచ్చాం, పవిత్రమైన నీళ్ళని తెచ్చాం. ఓకే, బాగానే ఉంది. కానీ నరేంద్ర మోదీ కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మట్టి నీళ్ళు ఇస్తాడని మనం అసలు ఊహించలా. అలాంటి మట్టి నీళ్ళు ఇచ్చాడు. చాలా బాధ కలిగిందండి. ఇవాళ మళ్ళీ పునఃప్రారంభోత్సవానికి నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. ఇవాళైనా నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి తీపి కబురు అందిస్తారా లేదా అనేది ఇవాళ కూడా ఒక ఆశగా ఉంది ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా. గతం కంటే ఈసారి ఎందుకు ఆశ ఉందండి. ఎందుకంటే గతంలో ఆయనకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చింది. ఆయన కొట్టే మొనగాడే లేడు, తగ్గేదేలా. ఆయన ఏం చేస్తే అదే శాసనం. కానీ ఇవాళ అట్లా లేదు పరిస్థితి. ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నిలబడిందంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల అక్కడ ప్రభుత్వం స్థిరంగా ఉంది. వీళ్ళిద్దరు లేకపోయినా ప్రభుత్వం ఉంటుంది, మనుగడ ఉంటుంది. కానీ నితీష్ కుమార్ అనే గోడ మీద పిల్లిని పెట్టుకుని ఎన్నాళ్ళు కాపురం చేస్తారు? లేదు కదా. నితీష్ కుమార్ లేకపోయినా ఇవాళ పవన్ కళ్యాణ్ లాంటి ఒక నమ్మకస్తుడు, చంద్రబాబు నాయుడు లాంటి ఒక బలమైన లీడర్ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం స్థిరంగా స్థిమితంగా ఉంది అని మనం భావించవచ్చు. ఇంత అంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి మీద అత్యంత నమ్మకం ఉన్నది కాబట్టి మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చూసైనా ఏదైనా చేస్తారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి చేస్తారా అంటే చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య. ఎప్పుడైతే 2019 ఎన్నికల ముందు నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ
చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారో చాలా మాటలు అన్నారు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెళ్లి కాలేదు, ఆయనకేం తెలుసు, ఆయన భార్యను కూడా ఆయన వదిలేశాడు, ఆయనకేం తెలుసు, ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు. మన బాలకృష్ణ గారు తెలిసిందే కదా, ఒక మొక్క ఎక్కువే మాట్లాడాడు. ఆయన అబడిదిబ్బడు అంటూనే ఆయన హిందీలో ఇచ్చుకునేసాడు అనమాట, ఒక హైలైట్గా ఇచ్చుకున్నాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య అసలు ప్యాచప్ అవుతుందంటే ఎవరు నమ్మరు. అలాంటిది ప్యాచప్ చేశాడు. రాష్ట్ర మనుగడ కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చేశారు. అయితే ఇవాళ నేనేమంటానంటే, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా కీలకమైన నిర్ణయం, చాలా కీలకమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. పునఃప్రారంభోత్సవానికి వస్తే సరిపోదు. ఆయన వచ్చారంటే, లాస్ట్ టైం వస్తే ఆయన ఏమి ఇవ్వకపోగా కేసీఆర్ వెటకారంగా మాట్లాడారు. ఏమన్నారు ఆయన? నేను 100 కోట్లు ఇద్దామనుకున్నా, అయ్యో ప్రధానమంత్రి ఏమి ఇవ్వాల, మట్టి నీళ్లు కొట్టెళ్ళారు, మరి నేనేమిస్తా అన్నాడు ఆయన. నేను ఇస్తే బాగోదు కదా అన్నాడు. కాబట్టి ఈసారి అలాంటి అవమానాలకు గురి చేయకుండా నరేంద్ర మోదీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, ఒక మంచి ప్రకటన చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే ఇక్కడ నమ్మకమైన భాగస్వామి పవన్ కళ్యాణ్ గారిని చూసైనా కానీ ఆయన ఎంతో కొంత చెయ్యాలి, చేస్తారు కూడా అని మనం ఆశిద్దాం.